South India Shopping Mall, Festival and Wedding Celebrations. Sarikota Designs తో అద్భుతమైన కలెక్షన్. ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యమోహన చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాపరి పూరక చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసౌభాగ్యదాయక చక్ర స్వామింజై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థ సాధక చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరక్షాకర చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మానందమయ చక్ర స్వామింజై నమో నమః. సత్సంకల్ప సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, తథాస్తు. ఏమయ్యా, పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ? సిటీ కొత్తగా వచ్చారా? ఎవరు మందే? వారు 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 భలే కనిపెట్టేశాడే. ఎలా కనిపెట్టావు బియ్యా? మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఎలవయ్యా పొద్దునే రోడ్డు కట్టంగా కనుకో ఇంట్లోకి ఏదో సామాను కొంటున్నావు కదా, అదిగో కొట్టు. ఎడదాం పదా. ఇంత పెద్ద కొట్ట మరి అనుకున్నావే? మన ఊరు ఎంకై కొట్టు అనుకున్నావే అండి? హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం. ఎక్స్క్యూజ్ మీ, అయ్యి బాబాయ్, వాట్ యు వాంట్? ఏంటే ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటది? అంటే మీకేం కావాలి అని. అదే మా కనకానికి వంట సామాను కావాలంట, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. మేడం ఇటు వెళ్ళండి, మీకు కావాల్సిన ఓకే ఓకే. నీకు కావాల్సిన సామాను ఏడే ఉన్నాయి, తులిపేయి. ఏందయ్యో పొలాల మేసి వంట సామాన్లు కొంటున్నట్టు మాట్లాడుతున్నావు? సబ్బు పిల్ల, సబ్బు పిట్టి, ఉల్లిపాయల కోసమే కత్తి కూడా ఎటకారాలు చేయకర్లా. ఊరికి అన్నలేవే నువ్వు గాని. దూది దీపారాధనకి వత్తులు చేసుకోవచ్చు. కూరగాయలు కోసుకునే కత్తి. డెలివరీ పంపించారా? పంపించాను సార్. సార్ వాయ్, ఆ తాడు ఇనుపు టీ కంటే గట్టిగా ఉంటుందండి. సర్లే వాయ్. తెగుద్ది, కూరగాయలు తెగుతాయి. ఇదిగో వస్తున్నా వస్తున్నా. తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బియ్యంలో అన్నా కనపడుతున్నాయే. ఇక నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడికి సార్? చిలుకూరు. ఎక్కడి? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు. బానే ఉన్నావు, మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో ఎంత పెద్ద మేడలు ఉన్నాయో. ఓ డ్రైవర్ బాబు, సార్ ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనుకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ? ఇదో డ్రైవర్ బాబు, కూతంత పాటలు పెట్టరాదో ఇనుకుందావా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా, రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏవే కనుకోవా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అది శుభారంభమే. మన అన్న ఎన్టీఆర్ పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముద్దినేపల్లి ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ఆహా, ముద్దినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. చలిస్తుందయ్యా. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు.
పదండి వెళ్దాం. మర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదండి. సరే, ఇతను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య? అవన్నీ దర్యాప్తు చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. లాయరు, మన యాదగిరి మర్రిపోయాడు రా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారింటికి వచ్చేసాయి. గండిపేట సమీపంలో ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడి పేరు యాదగిరి, మెదక్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యుడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టర్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలు ఇప్పుడే తెలిసాయి. హత్య చేసింది కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులైన వేణుగోపాలస్వామి, అతని భార్య అయిన కనక మహాలక్ష్మి. వాళ్ళు ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వరరావు, ఆయనకి ఒక్కగానొక్క కొడుకైన ఆనంద్. అటు తర్వాత చంపబోయేది డాక్టర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, లాయర్ ఉమాపతి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు. ఆ దంపతుల చేతుల్లో కుక్క చావు తెస్తారని ఊరికే జోక్ చెప్పు తీసుకొడతా. మనం తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బావమరి చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను కానీ ఇంత ఘోరంగా తప్పడం ఎప్పుడు చూడలేదు సార్. నీకు ఆ బెంగేం అక్కర్లేదు.
మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి కోటేశ్వరరావు గారు? మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు, అసలు వీడికి ఆ డ్రైవర్ కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నా. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా. కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేద్దే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మర్. ప్రిన్సిపాల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి. హంతకులు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. పచ్చ కామెర్ల రోగం ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు. ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్లలో హంతకులు ఎవరో చెప్పండి. ఈ క్షణమే మీతో పంపిస్తా. స్వామి, అతని భార్య